మహా హరి ఓం. పురంజేయుడు శ్రీరంగపట్టణమున ముక్తి నొందుట ఈ యొక్క 23వ అధ్యాయంలో చెప్పబడినది. ప్రతి ఒక్కరూ కూడా ఆశ్రమ ధర్మమును పాటించవలెను. చిన్నతనములో చక్కగా విద్యను అభ్యసించి ఆ విద్యలో చక్కగా రాణించి తద్వారా యవ్వనముకు రాగానే వారి యొక్క విద్యకి సంబంధించినటువంటి ఉద్యోగము చేసి చక్కగా కుటుంబ పోషణ చేసుకుని తదనంతరం వివాహం చేసుకుని చక్కనైనటువంటి పిల్లాపాపలతో సుఖజీవితం అనుభవించి వారి యొక్క బాధ్యతలన్నీ కూడా తీరిన తర్వాత ఏ ఆశ్రమం బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి గృహస్థాశ్రమానికి ఎలాగైతే వచ్చారో అలాగే గృహస్థాశ్రమంలో అనుభవించవలసినటువంటి సుఖములన్నీ కూడా అనుభవించి తదనంతరం వానప్రస్థం చేరుకుని చక్కగా అన్నీ కూడా వదిలివేసి ముఖ్యంగా ఈ యొక్క విషయమునందు ఆసక్తి తగ్గించుకొని అక్కర్లేనటువంటి మాటలన్నీ కూడా మాట్లాడకుండా చక్కగా శ్రీమన్నారాయణ యొక్క జపము కానీ స్మరణ కానీ ఎవరి తోరిచ్చిన విధముగా వారు ఏదో ఒక మంత్రం భక్తి శ్రద్ధలతో నిత్యము జపించవలెను. మృత్యువు ఎప్పుడూ కూడా పక్కనే ఉండును. కావున ప్రతి నిత్యము కూడా భగవన్నామస్మరణ చేయవలెను. కాబట్టి ఆశ్రమ ధర్మములు తప్పకుండా పాటించవలెను. అలాగే సంసారములో ఉన్నా కూడా ఈ యొక్క భగవన్నామస్మరణ ఎప్పుడూ కూడా వీడరాదు. ఎన్ని పనులున్నప్పటికీ కూడా వేదము శాస్త్రము ఏ విధముగా చెప్పాయో ఆ విధముగా చేసుకున్న ఎడల తర్వాత వచ్చేటువంటి తరములకు కూడా మన యొక్క విధి విధానముల వలన వారు కూడా సన్మార్గముల్లో నడవడానికి మనము మార్గదర్శకత్వము చూపించినటువంటి వారం అవుతాం. కావున అందరూ కూడా ఏ ఆశ్రమంలో ఉన్నారో తెలుసుకొని చక్కగా భగవన్నామస్మరణ చేయవలెను. అలాగే ఈ యొక్క 23వ అధ్యాయంలో శ్రీరంగ క్షేత్రమునకు పురంజేయుడు వెళ్ళి అక్కడ ముక్తిని పొందినటువంటి విధానమంతా కూడా చెప్పబడింది. అగస్త్యుడు మరలా అత్రి మహామహర్షిని చూచి, ఓ మునిపుంగవ, విజయమును పొందిన తర్వాత పురంజయునుడు ఏమేమి చేసినో వివరింపుము అని అడుగగా అత్రి మహాముని ఇట్లు చెప్పిరి. ఓ కుంభసంభవ, పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావం వలన అసమాన బలోపితుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ కూడా ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును పరిపాలించుచుండెను. తన యొక్క విష్ణు భక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్షాతత్పరుడు, నిత్యాన్నదాత, భక్తప్రియవాది, తేజోవంతుడు, వేదాంగవేత్తయ్య ఉండెను. అది మరియు అనేక శత్రువులను జయించి దశదిశల తన అఖండ కీర్తిని ప్రసరింపజేసెను. శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా దురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అడిషడ్ వర్గములను కూడా జయించినవాడై ఉండెను. ఇన్ని ఏలా అతడిప్పుడు విష్ణు భక్తులలో అగ్రస్థానమును పొంది ఉండెను. సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను. అయినను ఆయనకు తృప్తి లేదు. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతార్థుడును అగుదునా అని విచారించుచుండగా ఒకానొకనాడు అశరీరవాణి పురంజయ కావేరీ నదీ తీరమున
శ్రీరంగ క్షేత్రమును ఒక క్షేత్రము గలదు. దానిని రెండవ వైకుంఠము అని అనెదరు. నీవచటకు వెళ్ళి శ్రీ రంగనాథస్వామిని అర్చింపుము. నీవీ సంసార సాగరములను దాటి మోక్షప్రాప్తి పొందెదవు అని పలికింది. అంతట పురంజయుడు ఆ అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమునున్న పుణ్యక్షేత్రములన్నీ కూడా దర్శించుచూ ఆయా దేవతలను సేవించుచూ పుణ్యనదులలో స్నానము చేయుచూ శ్రీరంగమును చేరుకొనెను. అక్కడ కావేరీ నది 2 పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీ రంగనాథ ఆలయమున శేషశయ్యపై పవలించియున్న రంగనాథుణ్ణి చూచి పరవశము పొంది చేతులు జోడించి, ఓ దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణపురుష, హృషీకేశ, ద్రౌపదీ మానసంరక్షక, దీనజన భక్తపోష, ప్రహ్లాదవరద, గరుడధ్వజ, కరివరద, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం, దాసోహం పరమాత్మా దాసోహం అని విష్ణు స్తోత్రములను పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరను. పురంజయుడు శ్రీ రంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమునందరి జనులందరూ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యములతో ఉండిరి. అయోధ్య నగరమున దృఢతర ప్రాకారములు కలిగి, తోరణ యంత్రద్వారములు కలిగి, మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుక్తమై ప్రకాశించుచుండెను. అయోధ్య నగరమందలి వీరులు యుద్ధనేర్పరులై, రాజనీతి కలవారై, వైరిగర్భ నిర్భేదకులై, నిరంతరము విజయశూలులై, అప్రమత్తులై ఉండిరి. ఆ నగరమందలి అంగనామణులు హంస గజ గామినులు, పద్మపత్రాయత లోచనులు అయి విపుల శోణిత్వము, విశాల కటిత్వము, సూక్ష్మ మధ్యత్వము, సింహకుచ పేనత్వము కలిగి రూపవతులనియు, శీలవతులనియు, గుణవతులనియు ఖ్యాతి గడించి ఉండిరి. ఆ నగరం నందలి వెలయాండ్రులు నృత్య గీత సంగీతాది కళావిషాదురులై, ప్రౌఢులై, వయోగుణ రూపలావణ్య సంపన్నలై, సదా మోహన అలంకృత ముఖ శోభితులై ఉండిరి. ఆ పట్టణ కులాంగణలు పతివ్రత శుశ్రూష పరాయణులై, సద్గుణ అలంకార భూషితులై, చిద్విలాస పులకాంకితులై శరీరులై ఉండిరి. పురంజయుడు శ్రీ రంగనాథ క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరును. పురంజయుని రాక విని పౌర జనునాథులందరూ కూడా మంగళవాద్యాది ధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతఃపురమున ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభిలాషయై, దైవభక్తి పరాయణుడై రాజ్యపాలనము ఉనర్చుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకుని తన కుమారునికి రాజ్యభారమును అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తన వానప్రస్థమును స్వీకరించి అరణ్యమునకు ఎగిను. అతడా వానప్రస్థాశ్రమమునందు కూడా ఏటేటా విధివిధానముగా కార్తీక వ్రతము ఆచరించుచు క్రమక్రమముగా శరీరము ఉడుకుటచే మరణించి వైకుంఠమునకు పోయెను. కావున ఓ అగస్త్య, కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలది. దానిని ప్రతివారును ఆచరించవచ్చును. ఈ కథ చదివిన వారికి, చదివినప్పుడు వినిన వారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును అని చెప్పెను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యమునందలి 23వ అధ్యాయ సమాప్త. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం.